హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నా యూట్యూబ్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేసినాను, మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 14 years ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినాను. సో ఇదంతా జర్నీ నేను ఏ విధంగా చేస్తున్నాను, అంతేకాకుండా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఏ మొబైల్లో రికార్డ్ చేశాను, ఏ విధంగా ఎడిట్ చేశాను, ఏ విధంగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చేయడానికి గల కారణాలన్నీ నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే, నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 2011లో నవంబర్ 13వ తేదీన నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీకు ఇక్కడ వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ 14 సంవత్సరాల ముందర నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాను. అది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో అప్పుడు ఆల్రెడీ నేను దాంట్లో ఒక 10 to 12 వీడియోస్ వరకు అప్లోడ్ చేసినాను, నా ఫ్రెండ్స్కి సంబంధించి నా పర్సనల్ వీడియోస్ అన్నీ. కానీ అప్పుడు నేను దానికి ప్రైవేట్ మోడ్లో అప్లోడ్ చేసినాను అనమాట. అంటే నేను ఎవరికైతే వీడియో లింక్ సెండ్ చేస్తానో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, నేను ఎవరికైతే సజెస్ట్ చేస్తానో వాళ్ళు మాత్రమే చూసేటట్టు అప్లోడ్ చేసినాను. అప్పుడు దానికి వ్యూస్ చూడండి 25, 29, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మాత్రమే చూసినారనమాట. ఇప్పుడు ఆ టైంలో నేను పబ్లిక్లో కనుక పెట్టింటే ఇప్పుడు మన ఛానల్ అనేది ఒక మంచి ట్రెండింగ్లో ఉండేది. కానీ అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ 145 or 150 సంథింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినాను. అవి ఫుల్ లెంత్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ. అవన్నీ నేను దేనిలో రికార్డ్ చేసినానంటే, ఒక మొబైల్ ఉంది నా దగ్గర, ఆ మొబైల్లోనే రికార్డ్ చేసినాను. ఆ మొబైల్ వచ్చేసి ఇది ఐఫోన్ సంబంధించింది 12 Pro Max అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 3-4 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్ అనేది. ఇది నా ప్రైమరీ మొబైల్, అంటే నా పర్సనల్ మొబైల్ అనమాట ఇది. సో ఈ మొబైల్లోనే నేను ప్రతి వీడియో రికార్డ్ చేసింది ఈ మొబైల్ ద్వారానే రికార్డ్ చేసినాను. ఈ విధంగా మనం ల్యాండ్స్కేప్లో పెట్టేసి వీడియో రికార్డ్ చేసినాను, అండ్ ఈ వర్టికల్గా పెట్టేసి షార్ట్స్ రికార్డ్ చేసినాను అనమాట. సో నా ప్రతి వీడియో ఇప్పుడు మీరు చూసే నా ఛానల్లో ప్రతిదీ ఈ మొబైల్ ద్వారానే రికార్డ్ చేసినాను. అండ్ ఇప్పుడు మళ్ళా ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, చూడండి, నేను 2008 or 2009లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అనేది ఇంత ట్రెండింగ్లోకి వస్తుంది, దీని ద్వారా మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనేసి మనకు తెలియదు అనమాట. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎప్పుడైతే స్కూల్స్ చదివేటప్పుడు అప్పుడు మాకు కనెక్టివిటీ కోసం కాల్స్ కానీ మెసేజ్ కానీ యూజ్ చేయడానికి యాహూ మెసెంజర్ అనేసి ఉన్నది. అది 90s బ్యాచ్ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అనమాట. అది మేము మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ పంపించుకోవడానికి, కాల్స్ మాట్లాడుకోవడానికి యాహూ మెసెంజర్ యూజ్ చేసేవాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ ఏ విధంగా ఉందో అప్పుడులో మాకు వచ్చేసి ఆర్క్యూట్ అనేసి ఒకటి ఉన్నది. అంటే సేమ్ మేము కూడా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చు అండ్ స్టేటస్ పెట్టుకోవచ్చు. అవి ఎవరైనా చూస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా మాకు అప్పుడు 90sలో మనకు ఆర్క్యూట్ అనేది ఉన్నది. ఆ టైంలోనే నేను 2011లో నవంబర్ 13వ తేదీన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేసి, కానీ ప్రైవేట్ మోడ్లో పెట్టడం వల్ల మన ఛానల్ క్లిక్ కాలేదు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ రాలేదు. అదే పబ్లిక్లో కనుక పెట్టింటే అప్పటికి, అంటే 14 సంవత్సరాల ముందర యూట్యూబ్ గైడ్లైన్స్ ఈ విధంగా లేదనమాట. అంటే ఇప్పుడున్న గైడ్లైన్స్ ఏంది, మనకు 4000 hours వీడియో వాచ్ టైం ఉండాలా, అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలా, అండ్ 1 కోటి షార్ట్స్ వీడియోస్కి వ్యూస్ ఉండాలా. ఇప్పుడున్న ఇది గైడ్లైన్స్ యూట్యూబ్ సంబంధించింది, కానీ అప్పట్లో లేదు. నాకు తెలిసి మన యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి ఓన్లీ 18 seconds వీడియో, 18 సెకండ్ల వీడియో మాత్రమే అప్లోడ్ చేసినారు. నా రీసెర్చ్లో నాకు తెలిసింది. దానికి కానీ అతను ఇప్పుడు ఒక మంచి యూట్యూబర్గా మంచి ఇన్కమ్ వస్తా సెటిల్ అయిపోయినాడు అనమాట. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, 14 సంవత్సరాల ముందర ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినారు కదా,
అప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ నేను ప్రైవేట్ కాకుండా పబ్లిక్లో పెట్టింటే ఎన్ని వ్యూస్ వచ్చేటి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేటోళ్ళు. అప్పుడు మనకు ఇప్పటికీ ఆల్మోస్ట్ సిల్వర్ బటన్ కానీ గోల్డెన్ బటన్ కానీ వచ్చేది. మన ఛానల్ కూడా ఒక ట్రెండింగ్లో ఉన్నది. కానీ నేను ఇవన్నీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే, టు టెల్ యూ ఫ్రాంక్లీ, మనకు అప్పుడులో యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అమౌంట్ వస్తుంది అనేది తెలియదు ఆ టైంలో. అండ్ యూట్యూబ్ ద్వారా మనము ట్రెండింగ్ అవుతామనేది కూడా తెలియదు మనకు. అసలు ఒక యూట్యూబ్ ఛానల్ అనేసి ఒక ప్యాసివ్ ఇన్కమ్, మనం దీని ద్వారా మనీని జనరేట్ చేయొచ్చు అనేది తెలియదు. కాబట్టి మేము అంటే మాకున్న నాలెడ్జ్లో అప్పట్లో మేమేమనుకున్నామంటే యూట్యూబ్ ఛానల్ అనేది వీడియోస్ అప్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవడానికి మాత్రమే, అది ఒక స్టోరేజ్ మాత్రమే అనేసి మా నాలెడ్జ్ ఆ విధంగా ఉన్నదన్నమాట అప్పట్లో 14 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందర. సో మేము యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం, సేవ్ చేసుకోవడం, ఎవరు చూడకుండా, మళ్ళీ అదొక భయం ఎవరైనా చూస్తారేమో అనేసి. సో వాటికి ప్రైవేట్ మోడ్లో పెట్టి లాక్ చేసుకోవడం, ఎవరికన్నా షేర్ చేసుకోవాలంటే అప్పట్లో వాట్సాప్ అవన్నీ లేవు కాబట్టి ఆ లింక్ మనం పంపిస్తే వాళ్ళు చూసేటోళ్ళు. మా ఫ్రెండ్స్ అంతా ఆ విధంగా చేసుకునేటోళ్ళం. దానివల్ల నేను యూట్యూబ్ ఛానల్ అనేది జస్ట్ ఆ పర్పస్ కోసమే యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళా నేను ఆల్మోస్ట్ 14 సంవత్సరాల గ్యాప్ తర్వాత, అంటే 2011 2024 సంథింగ్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో స్టార్ట్ చేసినాను. ఇప్పుడు దాదాపు 13-14 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి, వీడియోస్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడున్న మన నాలెడ్జ్, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా కానీ మనకు అర్థమైంది ఏంది, యూట్యూబ్ ఛానల్ వల్ల మంచి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. అండ్ ప్యాసివ్ ఇన్కమ్గా మనకు మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ మాదిరిగా ఉంటుంది. సో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మన తెలుగులో మంచి ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు. ప్రసాద్ అన్న, హఫీజ్ అన్న, వీళ్ళందరూ చాలా ఫస్ట్ నుంచి వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు సబ్స్క్రైబర్స్ కొన్ని లక్షలలో ఉన్నారు, వ్యూవర్స్ కొన్ని కోట్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ప్రోడక్ట్ని వాళ్ళు మనకు డీటెయిల్గా చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళ ఇద్దరు ఇన్స్పిరేషన్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు మనకు తెలుగులో యూట్యూబర్స్. వాళ్ళ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ కాకముందు లైఫ్ స్టైల్, స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ స్టైల్, వాళ్ళకున్న గుర్తింపు. హఫీజ్ అన్న మన తెలుగులో ఫస్ట్ యూట్యూబర్గా అతనికి గుర్తించి అతనికి సన్మానం కూడా చేసినారు. ప్రసాద్ అన్న మొన్న రీసెంట్గా చిరంజీవి గారితో, మన మెగాస్టార్ చిరంజీవి గారితో మీటప్ కూడా అయినారు. సో చూడండి, ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మనకు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు తీసుకుపోయింది. అది అన్నీ నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను వాళ్ళ స్టోరీస్. అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 2011కి ఇప్పటికీ చాలా గైడ్లైన్స్ వచ్చినాయి, చాలా డిఫరెంట్ వచ్చింది. కానీ ఆ టైంలో మనం చేసిన మిస్టేక్ కొంచెం భయము, సిగ్గు, ఆ విధంగా తెలియకపోవడం, వీటి వల్ల నేను యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేసుకోలేకపోయినాను, ట్రెండింగ్లో తీసుకుని రాలేకపోయినాను. నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు మన తెలుగులో 2011లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్రెండింగ్లోకి వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి. నేను అందరి వీడియోస్ చూస్తూ ఉంటాను. సో అందరి ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ప్రతిదీ ఫాలో అవుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన మోటివేషన్ స్పీకర్ బ్రదర్ సిరాజుల్ రెహమాన్ సార్ కూడా ఉన్నారు. అతను కూడా 2011లోనే స్టార్ట్ చేసినారు. హఫీజ్ అన్న కూడా ఐ థింక్ సేమ్ ఇయర్. ప్రసాద్ అన్న, వీళ్ళందరూ ఆ టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఛానల్స్ కానీ ఒక టాప్ పొజిషన్స్లో ఉన్నాయి, వాళ్ళ ఒక రేంజ్లో ఉన్నారు. సో అందువల్ల నేను మళ్ళా ఎంట్రీగా యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఒక 5-6 months బిఫోర్ నేను స్టార్ట్ చేసినాను. అంటే 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాను, ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, అందరి వీడియోస్ చూస్తున్నాము, ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ఎడిట్ చేయాలా అని చెప్పేసి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి చేయాలా, ఏ విధంగా చేయాలా అని చెప్పేసి. సో నాకు ప్రతి డౌట్ కూడా నేను మన అన్నల యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యూట్యూబ్లోనే చూసేటోళ్ళను, వాళ్ళే ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళు వీడియోస్లో చెప్పే దాన్ని బట్టి నేను
యూట్యూబ్లో మనకు కావాల్సిన మ్యాటర్ అంతా గ్యాదర్ చేసుకునేటోని. వాళ్ళు చెప్పే స్టైల్ కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళు చేసే అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, ప్రతి వీడియోని నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చినాను. సో అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను కదా, ఏం కంటెంట్ అప్లోడ్ చేయాలా తెలియదు. జస్ట్ చూస్తున్నాము, మనము ఒక టెక్ సంబంధించిన ఛానల్ మాత్రమే క్రియేట్ చేద్దామంటే మన దగ్గర అన్బాక్సింగ్స్ కానీ, రివ్యూస్ కానీ, ప్రోడక్ట్స్ రావు. మనం కొన్ని స్టార్ట్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది. లేదు మనం ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ చేద్దాంలే అంటే మనము మన పని వదులుకొని ట్రావెల్ చేస్తూ ఉండాలా, వీడియో షూట్ చేస్తూ ఉండాలా, అప్లోడ్ చేస్తూ ఉండాలా. దానికి మనకు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా మన వల్ల కాదు. ఇంకా తర్వాత మనము ఏదైనా రివ్యూస్ కానీ, రిపోర్ట్స్ కానీ, మీడియాకి సంబంధించినట్టు చేద్దామంటే వాటి వల్ల మనకు వ్యూస్ వచ్చేదానికంటే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. మనకు పక్కా ఇన్ఫర్మేషన్ కానీ, మనకు పక్కా ఎవిడెన్స్తో ఉంటే మనం చెప్పొచ్చు. లే బై ఛాన్స్ ఏమైనా రాంగ్ చెప్తే మళ్ళీ మనకు కామెంట్ రూపంలో చాలా, మీకు తెలిసిందే ఇప్పుడు ఏ విధంగా ఉందని ట్రెండింగ్. అండ్ అంతేకాకుండా ఇక కుకింగ్ సంబంధించి చేద్దామంటే ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు చాలామంది ఫేమస్ అయినారు. స్పెషల్లీ కుకింగ్ అంటే చాలామంది ఏమంటారంటే అది లేడీసే అనుకుంటారు, కానీ చాలా మంది మగవాళ్ళు కూడా కుకింగ్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసి చాలా ఫేమస్ అయినారు. చాలా లక్షలలో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మనం అదన్నా స్టార్ట్ చేద్దామంటే మనకు కుకింగ్ కూడా ఏం తెలియదు, మనకు చేత కాదు ఏ విధంగా కుకింగ్ చేయాలనేసి. సో ఇంకా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక మనము ఒక వ్లాగర్ ఛానల్, అంటే నేను పుట్టి పెరిగిందంతా ఇండియాలో, ఇప్పుడు వర్క్ పర్పస్ కోసం కువైట్కి వచ్చినాను. నాకు ఒక ఐడియా వచ్చింది, కువైట్లో చాలా వరకు యూట్యూబర్స్ ఉన్నారు, మన ఇండియన్సే, మన తెలుగులోనే యూట్యూబ్ చేస్తూ ఉంటారు, ఛానల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను కొంచెం మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా చూసినాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు కువైట్లో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ఫ్యామిలీస్ అంతా ఇండియాలో ఉన్నారు. వాళ్ళకు కొంచెం డౌట్ ఉంటుంది, కువైట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రూల్స్ ఉంటాయి, పని ఉంటుంది, వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఫుడ్ ఐటమ్, మన డైలీ రొటీన్స్ వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళు, మన కువైట్లో కూడా యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా అప్లోడ్ చేస్తా అంటే నాకు అనిపించింది ఏంటంటే మనం కూడా వై నాట్ వాళ్ళ మాదిరిగా ఎందుకు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, మన ఆడియన్స్ మనకు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు యూట్యూబర్స్, అందరు చెప్పే ఇన్ఫర్మేషన్ సేమ్ ఉంటుంది, కువైట్లో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి బై ఛాన్స్ నేనేమన్నా మిస్టేక్ చెప్పినా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు అప్లోడ్ చేస్తారు, నేను తెలిసింది నేను అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల మనకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. వ్లాగర్ ఛానల్ ఓపెన్ చేశాను అనమాట. సో దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన వర్క్ మనం చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మనకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, మనము కువైట్లో మనం పోయే ప్రదేశాలు, మనం చేసే పని, మనం ఉండే ప్రదేశం ఏ విధంగా ఉంటుందో అవి మనం వీడియోలో డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల లీగల్ నోటీసెస్ ఏం రావు. మన ప్రజలకి తప్పుగా ఏం చూపించడం లేదు, ఏ విధంగా ఉందో అదే విధంగా చూపిస్తున్నాం. సో మన ఫ్యామిలీస్ కూడా చూస్తారు, ఇండియాలో ఉండేటోళ్ళు చూస్తూ ఉంటారు, కువైట్కి రావాలనుకునేటోళ్ళు కూడా ఈ విధంగా వ్లాగర్ ఛానల్స్ ఎంతో అంత ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రూల్స్ బట్టి ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్, మనము ఆడ సెట్ అవుతామా లేదా అనేసి వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో అందువల్ల నేను మళ్ళా 14 సంవత్సరాల తర్వాత మళ్ళా మార్క్స్ వ్లాగర్ అనే ఛానల్ పేరుతో మళ్ళా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాను అనమాట. 2011 నుంచి, అంటే 2008-9లో మనకు యాహూ, ఆర్క్యూట్, జీమెయిల్, అప్పటి నుంచి మనము సోషల్ మీడియాలో వస్తున్నాం పోతున్నాం. 2011లో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మళ్ళా లాంగ్ గ్యాప్ 13-14 సంవత్సరాల వరకు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా 2024 సంథింగ్ ఆ టైంలో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాము. బాగానే వ్యూస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, చిన్నగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది నేను చేయడానికి మెయిన్ ఏంటంటే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ మాదిరిగా మనకు అమౌంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. మనము పార్ట్ టైం జాబ్ మాదిరిగా కూడా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నా యూట్యూబ్
హిస్టరీ అనమాట. నేను ఎప్పుడు స్టార్ట్ చేసినాను, ఎందుకు గ్యాప్ తీసుకున్నాను, మళ్ళా ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినాను అనేసి. సో ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా మనకు ఏమేమి కావాలా, యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందర మనకు సెకండరీ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలా, అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేప్పుడే మనము నేమ్స్ ఏ విధంగా పెట్టుకోవాలా, హ్యాష్ ట్యాగ్ ఏ విధంగా యూజ్ చేయాలా, అండ్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియో లెంత్ ఎంత మ్యాక్సిమంగా ఉండి వీడియోస్ క్రియేట్ చేయాలా, అండ్ మనం ఎలిజిబుల్ మనకు యూట్యూబ్ ద్వారా మనీ జనరేట్ అవ్వడానికి మ్యాక్సిమం ఎన్ని అవర్స్ వాచింగ్ టైం ఉండాలా, ఎన్ని వ్యూస్ రావాలా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలా, మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఏమేమి ముఖ్యంగా అవసరం అవుతాయి, ఇవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమందికి కొంచెం నా తరపున ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఉంటుంది, కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన దగ్గర మంచి కెమెరా లేదు, మైక్స్ లేవు, లైటింగ్స్ లేవు అనేసి. సో అటువంటి వాళ్ళకు నేను చెప్తున్నాను, నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను, ఏ మొబైల్తో నేను వీడియోస్ అనేటివి రికార్డ్ చేసినాను, ఏ విధంగా నేను వీడియో ఎడిటింగ్స్ మొబైల్లోనే చేసినాను, థంబ్నెయిల్స్ క్రియేట్ మొబైల్లోనే చేసినాను, హ్యాష్ ట్యాగ్స్ కూడా మొబైల్ ద్వారానే, అన్నీ మొబైల్తోనే తయారు చేసినాను, మొబైల్లోనే చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాను. కానీ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మనం క్రియేట్ చేసేటప్పుడే మనం డిసైడ్ అవ్వాలా, ఏ కేటగిరీకి సంబంధించిన వీడియో క్రియేట్ చేయాలా, ఏ విధంగా లోగో క్రియేట్ చేసుకోవాలా, పేరు ఏ విధంగా పెట్టుకోవాలా, ఎంత లెంత్లో ఉండాలా, పేరు కూడా జెన్యున్గా ఉండాలా. సో ఇట్లాంటి కొన్ని బేసిక్స్ పాయింట్స్ ఉన్నవి. ఇప్పుడు దాకా మీరు చూసినారు కదా నా యూట్యూబ్ జర్నీ అనేసి. సో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కావాల్సినవి ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కూడా మీరు నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.